హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏకే ఫ్యాక్ట్స్. హిందూ ధర్మం ప్రకారం పురాణాలు మొత్తం 18. వీటినే అష్టాదశ పురాణాలు అని అంటారు. పురాణం అనగా పూర్వకాలంలో జరిగింది అని అర్థం. మన భారతీయ పురాణాలు అతి ప్రాచీనమైన చరిత్రలను వివరిస్తాయి. భూత, భవిష్యత్, వర్తమాన ద్రష్ట అయినటువంటి వేదవ్యాసుడు ఈ పురాణాలను రచించాడు. సృష్టి ఆరంభం నుండి జరిగిన, జరుగుతున్న, జరగబోయే చరిత్రలను, సంఘటనలను వ్యాస భగవానుడు 18 పురాణాలుగా విభజించి రచించాడు. అష్టాదశ పురాణాలు అంటే మొత్తం 18 పురాణాలు. అష్టాదశ పురాణాలలో శివపురాణం ఒకటి. వాయువ్య సంహితలో చెప్పిన ప్రకారం ఇందులో 12 సంహితలు, 1,00,000 శ్లోకాలు ఉండేవట. కానీ వేదవ్యాసుడు పురాణాలను పునర్విభజించిన తర్వాత ఇందులో 24,000 శ్లోకాలు ఉన్నాయి. వేదవ్యాసుడు శివపురాణాన్ని తన శిష్యుడైనటువంటి రోమహర్షణునికి ఉపదేశించాడు. మరొక కథనం ప్రకారం శివపురాణంలో 26,000 శ్లోకాలు ఉన్నాయని కూడా చెప్తారు. శివపురాణాన్ని మొత్తం 7 సంహితలుగా విభజించారు. ఇక్కడ సంహిత అంటే ముఖ్యంగా మంత్రాల సంకలనం, వేదాలలోని మంత్రాల సముదాయం లేదా నియమాలతో కూడిన గ్రంథం లేదా వచనం అనే అర్థం వస్తుంది. లేదా కలిసి ఉండటం, సేకరణ అనే పద్ధతి కూడా వస్తుంది. ఈ శివపురాణాన్ని మొత్తం 7 సంహితలుగా విభజించారు. ఈ 7 సంహితలలో మొదటిది విద్వేశ్వర సంహిత. ఇందులో 25 అధ్యాయాలు ఉంటాయి. రెండవ సంహిత రుద్ర సంహిత. ఇందులో 5 ఖండాలు ఉంటాయి. ఈ ఖండాలలో మొదటిది సృష్టిఖండం. ఈ సృష్టిఖండంలో 20 అధ్యాయాలు ఉంటాయి. రెండవ ఖండం సతీఖండం. ఈ సతీఖండంలో 43 అధ్యాయాలు ఉంటాయి. మూడవ ఖండం పార్వతీఖండం. ఈ పార్వతీఖండంలో 55 అధ్యాయాలు ఉంటాయి. నాలుగవ ఖండం కుమారఖండం. ఈ కుమారఖండంలో 20 అధ్యాయాలు ఉంటాయి. ఐదవ ఖండం యుద్ధఖండం. ఈ యుద్ధఖండంలో 59 అధ్యాయములు ఉంటాయి. మూడవ సంహిత శతరుద్ర సంహిత. ఈ సంహితలో 42 అధ్యాయాలు ఉంటాయి. నాలుగవ సంహిత కోటిరుద్ర సంహిత. ఈ సంహితలో 43 అధ్యాయములు ఉంటాయి. ఐదవ సంహిత ఉమా సంహిత. ఈ సంహితలో 51 అధ్యాయాలు ఉంటాయి. ఆరవ సంహిత కైలాస సంహిత. ఈ సంహితలో 23 అధ్యాయాలు ఉంటాయి. ఏడవ సంహిత వాయువీత సంహిత. ఈ వాయువీత సంహిత 2 భాగాలుగా విభజించబడింది. మొదటి భాగం 35 అధ్యాయాలు, రెండవ భాగం 41 అధ్యాయాలుగా విభజించబడ్డది. ప్రతి అధ్యాయంలోనూ అనేక ఉపాఖ్యానాలు, పూజా విధానాలు చెప్పబడ్డాయి. ఒక్క మత్స్య పురాణంలో తప్ప మిగిలిన అన్ని పురాణాలలోనూ శివపురాణం గురించి చెప్పబడింది.